హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వామి క్రేజీ వ్లాగ్స్. టుడే వీడియో వచ్చి మంచి కామెడీ వీడియో ఫ్రెండ్స్. దుబ్బరొట్టె కానీ పిల్లలు గుడ్డు పెట్టింది అనమాట. వీడియో అయితే హైలైట్గా వచ్చింది. ఏంటంటే మీరు ఇట్లే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమంటే వీడియోలు చూస్తున్నాడు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో వీడియోలోకి వెళ్దాం. ఏరా నువ్వు పాపని లవ్ చేసినా? ఏంది లవ్ చేసినావు? లవ్ చేసినా చెప్తే ఇంట్లో ఒప్పుకోలేన్నా. కాదురా, నీకు ప్యాంట్ వేసుకుని లుంగీలు కట్టుకుని వయసు కానీ రాలే, నీకు కడుతుండవు, నీకు లవ్వా? ఏం చేస్తావు? నా మిందికి పొద్దాగా నన్ను పెళ్లి చేసుకుని వస్తాను. మళ్ళీ ఇప్పుడు నేనేం చేయాల? నిన్ను పెళ్లి చేస్తావని పెళ్లి మిమ్మల్ని మీరు ఏం చెప్తారు, నేనేంటి చెప్తాలే? వాళ్ళు ఒప్పుకుంటే ఎప్పుడో చేసుకున్నాను, నువ్వు చేపిస్తావని. ఇప్పుడు ఆ బాబుకి ఇష్టమేనా నువ్వంటే? ఇష్టమే. నువ్వు ఇప్పుడు తోలకరా పంటే ఇట్లా తోలుకొని వస్తావా? సరే, తోలకరా పెట్టోట చేసి చెప్తా. మళ్ళా మిమ్మల్ని వెళ్తాను, నేను ఏందో చెప్పుకుంటా. ఎట్లో అట్లా చేయండి నాకు. తోలుకొని రాపో. సర్లే. పొరొట్టెగాడు లవరు పెళ్లి అని ఏదన్నా తోలకట్టేకపోయినాడు. వాళ్ళ ఇంటికాడ మెట్టేడు తినిపిస్తాడేమో ఈ నా కొడుకు ఇంకా చవకపోయా. నల్లవారు ఏదిరా ఒరిగడ్డి మామ నేర్చుకొని వచ్చినావు? వాళ్ళ దేశానికి అందగట్టే. యా దేశానికి? నీకే మడ్డ తెలుసా? ఆఫ్రికాకి. ఇది వాళ్ళ దేశానికి అందగత్తె కావడంలో తప్పే లేదురా. కాదురా, ఏడాడ దుబ్బల్లో ఉండే బొచ్చంత దీన్నెత్తనే ఎందుకుదురా? నమస్కారం పెట్టు. ఏందిరా అది? ఏంది చెప్తాంది? నమస్కారం అంటాంది. వరదాని అక్క నమస్కారం లేకునేమని. నీకు మడ్డ తెలుసా? వాళ్ళది భాష అంతా అది. ఇప్పుడేగా నువ్వు చేసుకోవాలని ఫిక్స్ అయినావా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? చూడు, ఇంగ్లీష్ వస్తుంది, నీకు రాదు. ఎట్లా దొరికింది ఎదురా నీకు? ఉండుండి నీ బాయ్ ఫ్రెండ్ అయితే అని కానీ ఏం రాగా చేసుకుంటావా దీన్ని పెళ్లి? దీన్ని చేసుకోలేని సావనని చెప్తా కానీ దీన్ని మటు చేసుకుంటా. విడిచిపెట్టావు అయితే? ఏం తీసి పెడతా, అదే పని పట్టుకొని వచ్చింది. పట్టరా నాయన, ఈ తాళి కట్టు దాని మెల్లో. 3 ఊర్లు వేయాలమ్మా. 30 3 ఊర్లు వేయాలమ్మా. 30 చాలు. మన్నయ్య ఆశీర్వాదం తీసుకుందా. ఆశీర్వాద్. మీ వంగుతామో మీరు లేపండి. ఇదేందిరా వంగుతే లేపమంటుంది? ఏంటంటుంది ఇది? దానికి ఏందో చెప్పురా. అది వంకొని నీ కాళ్ళు ముక్కుతుంది, అప్పుడు మనం లేపాలి. ముక్కి తావండి. ముక్కు సార్లే లేండి. బాగా లేటాడు. ఏమి నెక్స్ట్ ప్రాసెస్? పెళ్లి చేసినావు శోభనంగా నువ్వే చెప్పిలా. ఆడ కొడతారు మెడతో. మీ నాయన ఇంటికి పోయి ఆడ వాళ్ళని అడుక్కొని ఏందో చేసుకోపో. నేనే శోభనం చేపిల్లా? నా వాళ్ళని అడిగితే గుద్ద మీద అంటారు. నా ఎట్లా బుద్ధ నైట్కి వచ్చాయి కదా. అయితే ఇదిగా నాకే తప్పదా? నీకే తప్పదు. సరే, నేను ఆడ మంది రూమ్ ఉంది కదా, ఆడకుండా పోయి ఇంకా పూలు అవన్నీ తెచ్చి అరేంజ్మెంట్ చేస్తా. సాగుపోండి ఇంకా. ఏందిరా డాన్సులు వేస్తాంది? అది ఎరికెళ్ళి వేసినట్టు అంతే. అది కమ్ బేబీ. యాడ దొరికింది ఎదురా నీకు ఇది? మడ్డ తెలుసా నీకు? కమ్ బేబీ. యారా ఇట్టొత్తివి? నువ్వు పెళ్లి చేపించినావు ఎక్కడ? ఈ 3 రోజులు నా పిల్లంతా ఎట్లా పడితే ఎట్లా కాదు. ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ నైట్ లేవు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్. నీకు ఇంకా పార్టీ ఇప్పించేది. నాకు పార్టీ ఇప్పుడేం వద్దు గానీ స్వామి. నువ్వు దేవుని విన్నా అదంతే ఏం గాని కాళ్ళు దెంగితే ముక్కుతా. పెళ్లి చేపించినావు బాంది. నాకేం ముక్కద్దు గానీ నాకు పార్టీ గాని ఇప్పుడేం వద్దు. నీ కొడుకు గుడుకు పుట్టినాక బాగా అప్పుడు ఫుల్ పార్టీ ఇద్దులే. కొడుకు పుడితే ఏట దెంగుతాలే. మళ్ళా పోయిరా అయితే. సరేలే పెడతా. ఏం స్వామి మళ్ళా ఇట్లొత్తివి నువ్వు? ఫస్ట్ నైట్ గిసినట్టు పెళ్లి అన్ని చేపించినావు. ఆ కాళ్ళు ఇక్కడ దెంగితే ముక్కుతా. ఏంటికిరా? ఏం చేస్తావు? అంత జరిగింది నిండు గర్భవతి అయింది.
అవుతారు ఇంకా బాగుంది. హాస్పిటల్ పోదాను, ఇంటికాడ ఉంది. ఇప్పుడే నొప్పులు వచ్చినాయి బాబుకి. అంటే నేనే వస్తావు బొర్ర నాయన స్వామి. ఆ కాళ్ళు ఇక్కడ దెంగున్నా కనకలాడుతుంది ఇంటికాడ. అన్ని దానిలకు నేనేనారా? అన్ని దానికి ఏం చెప్తావు? నువ్వు పెళ్లి చేసి ఫస్ట్ నైట్ చేసి ఇది రోజు చేయబోతే ఎట్లా? సర్దాంప నాకు కొడుకు పుడితే ఆట పడి దింగి నీ పేరు పెడతాన్నా. బిడ్డ పుడితే ఆ పేరు నీ రివర్స్ చేసి దెంగి పెడతానులే. బిడ్డ పుడితే ఆ పేరు నీ రివర్స్ చేసి దెంగి పెడతానులే. పదాం పాప ఫస్ట్ హాస్పిటల్ చాలా బాధపడుతుంది నా. వచ్చేసినా అరసద్దు. అయ్యా డాక్టర్ గారు, ఏమైంది బాబు? మా వైఫ్ కి నొప్పులు వచ్చినాయి. అరసద్దు. లోపలికి రండి, మంచం మీద వండ పెట్టండి. పండు పెట్టుకో, మంచం మీద వండు పెట్టుకో. గోటు మంచం మీద, గోటు మంచం మీద. నువ్వు పోరా, నువ్వు పోయి తోటం పండు పెట్టుకోవా. వండ పెట్టండి. ఈడ మీరు బయటికి వెళ్ళండి. మీరు బయటికి వెళ్ళండి. ఆపరేషన్ చేయాలి, పిల్లలు ఇలా. ఏరా ఏం చెప్పినా నా పిల్లని డెలివరీ కాలేంగా. అవుతాది లేరా, ఏంటికి దొక్కులాడతావు? ఓ మై గాడ్, ఏందన్నా నా పిల్లం ఆడతా అనుకుంటే డాక్టర్ ఆడతా, నా పిల్లం ఆడతా అనుకుంటే డాక్టర్ ఆడతా. ఏంద్రా డాక్టర్ వచ్చా? అయినా నా పిల్లని పులి. ఏమైంది డాక్టర్? మీరే ప్రపంచంలో ఎక్కడ చూంది పొద్దు చూసా, వెళ్ళి చూడండి. ఏం జరిగిందో. ఏందిరా? ఏందన్నా ఇది? గుడ్డు పెట్టింది కదన్నా. ఏందిరా ఇదంతా? అయినేది అయింది. ఆ గుడ్డు ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి పోదాం రాదా? ఏంది డాక్టర్? నేనేం చేయాలా? మీ పిల్లం పెట్టింది, నేను తీసి ఆడే పక్కన పెట్టినా. ఇంకా నేనేం చేయాలా? మీ పిల్లం పెట్టింది, నేను తీసి ఆడే పక్కన పెట్టినా. ఇంకా గుడ్డ మళ్ళీ అది పెట్టింది. నీ పిల్లం పెట్టింది, నేనేం చేయాలా? డాక్టర్ ఏం చెప్తారా? ఏమవుతావు? కాదురా, ఎంతో బిడ్డ కొడుకన్నా పుడతాడు అనుకుంటా. కాదు, నువ్వు చెప్పినది ఏంటి? బిడ్డ పుడితే నా పేరు, కొడుకు పుడితే రివర్స్. అది బిడ్డ కాదు, కొడుకు కాదు, గుడ్డు పెట్టింది ఎట్లారా? దాన్ని ఏం చేయమంటావు? ఉన్నది ఆఫ్రికా, నిమ్మకంది. ఇది మళ్ళా ఏంది? మళ్ళా నువ్వు నా నీ యొక్క కొడుకు పుడితే ఏటలు పడితే మళ్ళా నువ్వు నా నీ యొక్క కొడుకు పుడితే ఏటలు పడితే అది కొడుకు బదులు గుడ్డు పెడితే ఎట్లా ఇప్పుడు సమస్య? ఇప్పుడు మీ నాయన దగ్గరికి పోతే నన్ను మెట్టుతో కొడతారు. నీకు ఏడ దొరకలేదరా మా వాడిని పెళ్లి చేసేది, కొడుకో బిడ్డ కాకుండా గుడ్డు పెట్టేదాన్ని తోలకొచ్చినావు అంటారు. ఎట్లారా? ఏం చెప్తావు? మాకు గుడ్డు నీకు దాన్ని ఫస్ట్ పెళ్లి చేసుకునేప్పుడే చెప్పిన తలకాయ ఒరిగిడ్డి బాగున్నట్టుందిరా, ఏడ దొరకలేదా నీకు ఇట్లాంటిదంటే, తలకాయ ఒరిగిడ్డి బాగున్నట్టుందిరా, ఏడ దొరకలేదా నీకు ఇట్లాంటిదంటే నా కాళ్ళ చచ్చిపోతాది ఇదని చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నెక్స్ట్ ప్రాసెస్ గుడ్డుని దెంగుదాం పన్నం. మళ్ళీ ఎవరు వస్తారులే ఆ గుడ్డ, కేసు అవుతుంది అట్లా. మళ్ళీ బాగుందన్న దాని దగ్గరికి, దానికి దెంగితే ముందు ఏదో అర్థం అవుతుంది అన్న. దాని దగ్గరికి ముందు ఈ గుడ్డు ఏంటి పెట్టిందో కనుక్కున్నాం. సదాం పరా. కాదు పైకాదా నిన్ను ఆఫ్రికా నుండి దెంగట్టి ఇప్పుడు వద్దనే నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు గుడ్డు పెడతావా? నేనేం చేయనండి, గుడ్డు పెట్టడం నా తప్ప, ఆ దేవుడు చేసిన తప్పు. నేనేం చేయనండి, గుడ్డు పెట్టడం నా తప్ప, ఆ దేవుడు చేసిన తప్పు. ఇప్పుడు ఏం చేయలే పైకాదా గుడ్డు? చెట్టుకు కాయ భారమా, తల్లికి గుడ్డు భారమా? మీరు చెప్పండి. చెట్టుకు కాయ భారమా, తల్లికి గుడ్డు భారమా? మీరు చెప్పండి. కాదు పైకారం ఉన్నదానా, తల్లి గుడ్డు భారం కాదు, బిడ్డ భారం సామెత అది. ఏమో లేరా జరిగిపోయి ఇప్పుడు ఏందో మార్గం చూడి. ఏలా నీ గుడ్డు నా యాభై పాలేది లేదు. మీరు వద్దండి, నా గుడ్డును నేను చూసుకుంటాను. మీరు ఆ గుడ్డును పారేశారంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. మీరు వద్దండి, నా గుడ్డును నేను చూసుకుంటాను. మీరు ఆ గుడ్డును పారేశారంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆత్మహత్య చేసుకుంటాను అండి గుడ్డు పారేస్తే. సర్లే, నేనే ఆడమ గంపలో దెంగి ఇసుకే దీన్ని దెంగి నేను కూర్చుంటాను. పొద్దునే కుట్టాలి 21 రోజులు దెంగి ఇసుకే దీన్ని దెంగి నేను కూర్చుంటాను. పొద్దునే కుట్టాలి 21 రోజులు. నువ్వు మూలని వేసుకొని గంపలో కూర్చొని పొదుగుతావా? వేసుకొని కూర్చొని పొదిగిస్తుందండి. తప్పదంటావా? ఏం చెప్తాను? ఆ వేసుకుంటే నాకు ఎవరు ఉండేది. ఇప్పుడు గుడ్డు పొదిగేది ఫిక్స్ అయినావు నువ్వు? ఫిక్స్ అయినా అంటే ఇంకా ఫిక్స్.
సరేలే మళ్ళీ పొదుగు నేను ఊర్లోకి పోతాను, నాకు పని ఉంది. యాడికి పోతాను? నాకు ఊర్లో పని ఉందిరా. ఊళ్ళో ఆడివి సాటింపు తెమ్ముదామని. ఏం సాటింపు? మా తెలుసు నాటివి ఇట్లా తప్పు పట్టుకొని దుబ్బరొట్టగానికి దుబ్బరొట్టగాని పిల్లని గుడ్డు పుట్టిందని చెప్పేకే. నేను ఏంటి చెప్తాలేరా నాయన, నాకు పని ఉంది. ఆ కాలు ఇట్లా తెంగినా మేము ముగ్గుతాం, నువ్వు మటు ఊర్లో పోయి సాటింపు తెంగాకు. మళ్ళీ ఎట్లా 21 రోజు నేను నీ దగ్గర ఉంటే నాకు తోటకాడ పని ఎంత? ఏం చేయాలన్నా? ఏంది ఏం చేయాలి? నువ్వు దెంకోపోయి నీ పని నువ్వు చేసుకో, మేము మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు పొదుగుతావా గుడ్డు? ఆత్మహత్య చేసుకుంటాను అంటే అది ఎట్లా దాన్ని చేసుకొచ్చినారు గుడ్డు పెట్టేదాన్ని? ఏంది నాది? నేను వాళ్ళకు మిమ్మల్ని మీ నాయన వాళ్ళకి చెప్పి ఇంటికాడి పోయి వద్దు, ఏం సాటింపు తెంగి ఏం సాటింపు ఏం లేప్ప, ఎవరికి చెప్పాను. ఇప్పుడు దుబ్బరొట్టెగాడు పెళ్లి అయితే చేసుకున్నాడు అబ్బాయి మంచిదే. ఏమంటే దేవుని దయతో బిడ్డ బదులు గుడ్డు పుట్టింది. ఇంకా పుట్టినది ఎట్లా పుట్టింది, దాన్ని వాడు పగళ్ళంగళ్ళని చూసా పాపం. పగళ్ళంగళ్ళంటే ఆ పాప ఆత్మహత్య చేసుకుంటా అంటాంది. దానికి వాడు నా ఎత్తొకటి 21 రోజు గంపలో ఇసుకే పోసుకొని నేనే పొదుగుతా మూలని కూర్చొని అన్నాడు. మీరు పోయి వానికి రెండు టీ కాఫీ బువ్వ వండి పెడతాండండి, వాడు పొదిగి పిల్లని ఎత్తుకొని వస్తాడు అని చెప్తాలే ఇది ఊర్లోకి పోయి. నట్టంగా ఊర్లో రామని కట్ట కింద ఆడ చెప్పుతా ఎట్లేరా కాఫీ అది చేసి పెట్టాలి. ఇష్టం సమయం ఎట్టని చేసుకుని నాకైతే పని ఉంది. నేను పోతాను. మటుకు సాటింపు తెంగితే నీకు గుద్ద వాళ్ళేది లేదులే ఇంకా సన్నగా రెడీ పెట్టుకో. సాటింపు తెంగితే నువ్వు నీ పిల్లం గుడ్డు బతుక్కోపోండి, మేము బతుకుతాం. నువ్వు తెంపకపోతే నువ్వు నీ పిల్లం గుడ్డు బతుక్కోపోండి, మేము బతుకుతాం. నువ్వు తెంపకపోతే ఆఫ్రికా బేబీ ఇప్పుడు ఎట్లా అయింది కానీ గుడ్డు పెట్టినావు నువ్వు. నేనే ఎట్లా గోళంలో ఇసుక దింగి దాన్ని పొదిగిత్తంత. నేనే ఎట్లా గోళంలో ఇసుక దింగి దాన్ని పొదిగిత్తంత. పొదిగించేది నా కష్టం, దాన్ని పెంచేది నీ కష్టం. వీడు పెద్ద అయినాడు అనుకో, వాడిని ఆఫ్రికాకి రాజు చేద్దాం, రాజుని. నువ్వు గట్టిగా సర్లే.